రాజమహేంద్రవరం నగరంలోని క్రీడాకారులకు క్రీడాభిమానులకు రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తీపి కబురు చెప్పారు. నగరంలో క్రీడాకారులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులతో నెల రోజుల్లో ప్రారంభించబోతున్నామని ఎమ్మెల్యే వాసు వెల్లడించారు. రంజాన్ పండుగ సందర్భంగా దానవాయిపేట యూత్ ఆధ్వర్యంలో స్థానిక జాంపేట ఎంఆర్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న రంజాన్ కప్ 2026 సీజన్ 4 ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి బుధవారం సందర్శించారు. సందర్భంగా ఏబిడి దావనాయిపేట యూత్ టీంలను పరిచయం చేసుకుని టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. సందర్భంగా వాసు మాట్లాడుతూ ఖేలో ఇండియా పథకంలో భాగంగా స్థానిక వియ్యల్పురం లారీ స్టాండ్ ఆవరణలో సుమారు 14 కోట్ల రూపాయల మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వివరించారు. మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. రంజాన్ కప్ 2026 అఫీషియల్ స్పాన్సర్ అల్సమీర్ గ్రూప్ అధినేత నా సోదరులు అబ్దుల్లా గారు, అలాగే ఆయనతో పాటు మా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తామన్నారు. ఇది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన టోర్నమెంట్. పవిత్రమైన రంజాన్ మాసంలో సుమారు 24 టీములతోటి నా మైనార్టీ సోదరులు ఆడుతూ ఉన్నారు. కిందటి సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా ఆడారు. చాలా పోటీగా జరిగిన ఈ మ్యాచ్లన్నీ కూడా రోజుకి 3-4 మ్యాచ్లు అవుతూ ఉన్నాయి. మొత్తంగా 24 టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సందర్భంగా క్రీడాకారులందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే, క్రీడల్లో రాణించే వారందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త. ఈ యొక్క నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో నేను మాటిచ్చున్నాను. దానికి అనుగుణంగానే ఈ రోజున ఏదైతే లారీ స్టాండ్ ఉందో, మోరంపూడి లారీ స్టాండ్ 14 కోట్లతోటి ఈ రోజున మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా స్కీమ్ కింద తేవడం జరిగిందని చాలా గర్వంగా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే డిపిఆర్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి శాంక్షన్ అయినాయి. ఒక నెల వ్యవధిలో నేను నిన్నే కమిషనర్ గారు మేము చర్చించుకున్నాం. నెల వ్యవధిలో టెండర్స్ కూడా పిలవడం జరుగుతూ ఉంది. పుష్కరాల లోపే ఆ మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని పూర్తి చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. అన్ని అవకాశాలు, ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ క్రీడా హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజులు క్రీడాకారులందరికీ కూడా ఒక మంచి అవకాశాలు కల్పించే విధంగా ఈ నగరంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా అందరికీ తెలియచేసుకుని అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము దానాపేట యూత్ వీళ్ళ తరఫుగా ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాగ మేము క్రీడని ప్రోత్సహిస్తుంటామండి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దానాపేట యూత్ తరఫు నుంచి ఆర్గనైజర్స్ పండు, ఇమ్రాన్, గౌస్, చిష్టి వీళ్ళ నలుగురు కలిసి అందరినీ కూడబెట్టుకొని మన అల్సమీ అబ్దుల్లా భాయ్ ఈయన ద్వారా మొత్తం స్పాన్సరింగ్ అంతా ఈయనే చేస్తున్నారండి మ్యాచ్లకి. ఇప్పుడు కాదు, గత 5-6 సంవత్సరాలుగా ఈయనే స్పాన్సరింగ్ చేసి మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 5,000గా ఈయన ఖర్చులతోనే ఇస్తారండి. అలాగే దీనికి అయ్యే టోర్నమెంట్కి అయ్యే ప్రతి రూపాయి కూడా అల్సమీ గ్రూప్ నుంచే మాకు అందుతుందండి. అందుకే అబ్దుల్లా గారికి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ వచ్చిన ప్లేయర్స్ కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేపడతామని చెప్పి, అలాగే అల్సమీ అబ్దుల్లా గారి సహాయం తప్పకుండా మేము తీసుకొని ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు ఇంకా చేస్తామని ఈ టోర్నమెంట్లో టోటల్గా 24 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. రోజుకి 6 మ్యాచ్లు అవుతాయి, 4-6 మ్యాచ్లు అవుతాయి. ఇది 8 రోజులు జరుగుతుంది. 2nd స్టార్ట్ అయింది, 10th ఫైనల్ పెడతాం. బహుమతిని 10th డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అల్సమీ భాయ్ మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం.